ఇన్ని సీజన్స్ లో ఏ సీజన్ లో లేనంత పోటీ విన్నర్ కి జరుగుతుంది. మీరు నమ్మిన నమ్మకమైన కరెక్ట్ గా 2 గంటలు మాత్రమే మిగిలింది ఓటింగ్ కి. అమర్, శివాజీ గారు, పల్లవ ప్రశాంత్ వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ నాగ్ సార్ ఎవరి సంకలెత్తి వినర్ అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ ని బట్టే ఉంటుంది. భయంకరమైన టఫ్ గా జరుగుతుంది ముగ్గురికి. శివాజీ గారు, అమర్, పల్లవ ప్రశాంత్ వీళ్ళ ముగ్గురి ఓటింగ్ చాలా టైట్ గా ఉంది. ఇన్ని సీజన్స్ లో ఏ సీజన్ లో కూడా విన్నర్ ఎవరు అవ్వచ్చు అని 100% క్లారిటీగా తెలియని రోజు వచ్చింది. మీరు గమనిస్తే అనఫిషియల్ పోల్స్ వాళ్ళ టాప్ వీళ్ళు టాప్ వాళ్ళకి అంత ఛాన్స్ లేదు అనుకుంటారు. కానీ అనఫిషియల్ పోల్స్ బట్టి విన్నర్ ని డిసైడ్ చేసి విన్నర్ ని అనౌన్స్ చేయరు. అఫిషియల్ పోల్స్ లో విత్ మిస్రికల్స్ క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఎక్కువ వచ్చాయి అనే దాని మీద ఓటింగ్ దాని మీదే విన్నర్ డిసైడ్ చేసి ఉంటుంది. 2 గంటలు మాత్రమే టైం ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే అనుకుంటారో అమరో, శివాజీ గారు, పల్లవ ప్రశాంత్ మీకు మీరు ఓటు వేసుకొని మీ కంటెస్టెంట్ ని గెలిపించుకోవడానికి కేవలం 2 గంటలు మాత్రమే ఉంది. మీ ఫేవరెట్ కి ఓటేసుకోండి, గెలిపించుకోండి. తర్వాత బాధపడితే ఏమీ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే చెబుదాం అనుకున్నా, దానికోసం వీడియో చేశాను. చాలా టైట్ గా ఉంది. నేను ఊరికే చెప్పట్లేదు, జెన్యూన్ గా చెప్తాను. మీ ఇష్టం.